దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏఐ వస్తే ఉద్యోగాలు ఉండవు. కంపెనీల్లో మనుషుల కంటే మిషన్లే ఎక్కువ పనిచేస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు మాయమవుతాయి. గత 2 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వినిపించిన అంచనాలు ఇవే. ఆ అంచనాలనే నమ్మి టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగాలను తగ్గించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కుమ్మరించాయి. కానీ ఇప్పుడు అదే కంపెనీలు మరో కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏఐ వల్ల పని వేగం పెరుగుతున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉద్యోగులను తగ్గిస్తే ఖర్చు తగ్గుతుందని అనుకున్న చోట ఏఐ బిల్లులే కంపెనీలకు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. మరి నిజంగానే ఏఐ హైప్ తగ్గుతుందా? టెక్ కంపెనీల అంచనాలు ఏఐ వల్ల కావటం లేదా? ప్రపంచ టెక్ రంగంలో జరుగుతున్న అసలు మార్పులేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఒరాకిల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, సిస్కో, ఇంటెల్, అట్లాసియన్, క్లౌడ్ఫేర్ పేర్లు వేరే కానీ ట్రెండ్ మాత్రం ఒకటే. గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగటం లేదు. లేఆఫ్స్ గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా కంపెనీల్లో 118,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది మొత్తం నమోదైన ఉద్యోగాల తొలగింపుకు ఇది దాదాపు సమానంగా ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలకు ప్రధాన కారణం చెప్పింది ఏఐ, ఆటోమేషన్, రీస్ట్రక్చరింగ్, కంపెనీల భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని భావించి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అయితే ఇప్పుడు అదే కంపెనీలు మరో లెక్క వేయటం ప్రారంభించాయి. ఉద్యోగులను తగ్గించడం ఒక విషయమైతే ఏఐని నడపడం మరో విషయం. ఈ రెండింటిని ఖర్చుతో పోలిస్తే అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఈ ఏడాది ప్రారంభంలోనే తన ఉద్యోగాల్లో దాదాపు 10% మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల నియామకాలను కూడా నిలిపివేసింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని చేపట్టింది. బయటకు చూస్తే ఇవన్నీ ఖర్చు తగ్గించే చర్యలుగానే కనిపిస్తున్నా లోపల మరో కథ నడుస్తోంది. తగ్గించిన జీతాల కంటే ఏఐ నిర్వహణ ఖర్చులే వేగంగా పెరుగుతున్నాయని అనేక సంస్థలు గుర్తిస్తున్నాయి. ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కటాంజారో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తమ సంస్థలు ఉద్యోగాల జీతాల కంటే కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఆయన వెల్లడించారు. అంటే ఏఐని నిర్మించడం మాత్రమే కాదు, దాన్ని నడిపించడం కూడా భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని 2024లో MIT నిర్వహించిన అధ్యయనం కూడా సమర్థించింది. కార్యాలయంలోని కేవలం 23% పనుల్లో మాత్రమే ఏఐ పూర్తిగా ఆర్థికంగా లాభదాయకంగా ఉందని, మిగిలిన 77% పనుల్లో ఇప్పటికీ మనుషులే తక్కువ ఖర్చుతో పని పూర్తి చేయగలరని ఆ అధ్యయనం తేల్చి చెప్పింది. అంటే ప్రతి పనికి ఏఐ సరైన పరిష్కారం కాదని పరిశోధనలు చెప్తున్నాయి. ఇంకో సమస్య విశ్వసనీయత. పెద్ద లాంగ్వేజ్ మోడళ్లు కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని సృష్టించడం, కోడింగ్లో లోపాలు చేయడం, లేనిపోని సమాధానాలు ఇవ్వటం వంటి సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏఐ రాసిన కోడ్ను మళ్లీ మనుషులే పరిశీలించి సరిచేయాల్సి వస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఫలితంగా ఆదా అవుతుందని భావించిన సమయం మళ్లీ వెరిఫికేషన్కే వెచ్చించాల్సి వస్తోంది.
హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఇతర పరిశోధన నివేదికలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఏఐ వల్ల వచ్చిన అవుట్పుట్ లో నాణ్యత లోపిస్తే ఉద్యోగులు ఆ తప్పులను సరిచేయడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఏఐ పని పూర్తిగా మనిషి భర్తీ చేయటం కాదు, మనిషికి మరో అదనపు బాధ్యతను కూడా సృష్టిస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఏఐపై పెట్టుబడులు మాత్రం తగ్గలేదు. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ టెక్ కంపెనీలు ప్రకటించిన మూలధన వ్యయాలు $740 బిలియన్ దాటాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 69% పెరుగుదల. ప్రధానంగా డేటా సెంటర్లు, ఎన్విడియా జీపీయూలు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ చిప్స్ కోసం ఈ ఖర్చు జరుగుతోంది. మెకిన్సీ అంచనాల ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఐపై మొత్తం వ్యయం $5.2 ట్రిలియన్ నుంచి $7.9 ట్రిలియన్ మధ్య ఉండవచ్చు. ఇందులో డేటా సెంటర్లకి $1.6 ట్రిలియన్, ఐటీ పరికరాలకు $3 ట్రిలియన్ పైగా ఖర్చు అవుతుందని అంచనా. అంటే భవిష్యత్తులో ఏఐ వినియోగం పెరిగే కొద్దీ దాని వెనుక ఉండే మౌలిక సదుపాయాల ఖర్చు కూడా అదే స్థాయిలో పెరగబోతోంది. ఈ భారీ ఖర్చుల ప్రభావం ఇప్పటికే పెద్ద కంపెనీల్లో కనిపిస్తోంది. ఊబెర్ తన ఇంజనీర్లకు ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ వంటి ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఉద్యోగుల విస్తృత వినియోగం కారణంగా కేవలం కొన్ని నెలల్లోనే వార్షిక ఏఐ బడ్జెట్ మొత్తం ఖర్చు అయిపోతోంది. దీంతో సంస్థ మళ్లీ కొత్త బడ్జెట్ ప్రణాళికలు చేయాల్సి వస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటోంది. బయట కంపెనీల ఏఐ లైసెన్సులపై భారీగా ఖర్చు చేయడం కంటే తన సొంత గిట్హబ్ కోపైలట్ వేదికను ఎక్కువగా వినియోగించే దిశగా మార్పులు చేసింది. ఇది కేవలం ఖర్చు తగ్గించే చర్య మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని టెక్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం కంపెనీలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం టోకెన్ ఆధారిత బిల్లింగ్. ఏఐ మోడళ్లు ప్రతి ప్రశ్నను, ప్రతి సమాధానాన్ని టోకెన్ల రూపంలో ప్రాసెస్ చేస్తాయి. సాధారణంగా చిన్న పని అని అనిపించిన పెద్ద క్లౌడ్ ఫైల్స్, డాక్యుమెంట్లు లేదా విశ్లేషణలు పంపినప్పుడు లక్షల టోకెన్లు వినియోగం అవుతాయి. ముఖ్యంగా రీజనింగ్ మోడళ్లు ఒక సమాధానం తయారు చేయడానికి లోపల అనేక దశల్లో ఆలోచిస్తాయి. ఈ అదనపు ప్రాసెసింగ్ కూడా బిల్లును పెంచుతుంది. అత్యాధునిక ఏఐ మోడళ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. చౌకైన మోడళ్లు మిలియన్ టోకెన్లు కొన్ని సెంట్లు మాత్రమే తీసుకుంటే, అత్యంత శక్తివైన రీజనింగ్ మోడళ్లు అదే పరిమాణానికి $100 పైగా వసూలు చేస్తున్నాయి. ఉద్యోగాలు ఏ పని కోసం ఏ మోడల్ వాడాలో స్పష్టత లేకుండా ఖరీదైన మోడళ్లను ఎంచుకోవటం వల్ల కంపెనీలు బిల్లులు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కంపెనీలు కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగికి నెలవారీ ఏఐ క్రెడిట్ పరిమితి, ఖరీదైన మోడళ్లకు ప్రత్యేక అనుమతి, టోకెన్ వినియోగంపై రియల్ టైం మానిటరింగ్, అవసరమైతే ఆటోమేటిక్ కిల్ స్విచ్లు, ఇవన్నీ ఇప్పుడు పెద్ద టెక్ సంస్థల్లో సాధారణ విధానాలుగా మారుతున్నాయి. మరోవైపు ఓపెన్ సోర్స్ మోడళ్ల వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. మెటా రూపొందించిన లామా వంటి మోడళ్లను కంపెనీలు తమ సొంత సర్వర్లలో అమలు చేయడం ద్వారా ప్రతి టోకెన్ కు విడిగా చెల్లించాల్సిన అవసరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రారంభ పెట్టుబడి ఎక్కువైనా దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నాయి. అయితే దీన్ని చూసి ఏఐ విఫలమైందని చెప్పడం కూడా సరైంది కాదు. గార్డనర్ అంచనా ప్రకారం రాబోయే 4 ఏళ్లలో పెద్ద లాంగ్వేజ్ మోడళ్ల ఇన్వెస్టర్స్ ఖర్చు 90% పైగా తగ్గే అవకాశం ఉంది. కొత్త చిప్స్, మెరుగైన మోడళ్ల డిజైన్లు, విద్యుత్ సామర్థ్యం, వేగవంతమైన డేటా సెంటర్లు, ఇవన్నీ ఈ మార్పుకు కారణం కానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గణాంకాల ప్రకారం ఇప్పటికే దాదాపు 5వ వంతు కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐని వినియోగిస్తున్నాయి. ఈ సంఖ్య ప్రతి ఏడాది వేగంగా పెరుగుతోంది. అంటే ఏఐ వినియోగం ఆగటం లేదు, కానీ గుడ్డిగా అమలు చేసే దశ నుంచి లాభ నష్టాల లెక్క చేసే వరకు దశ మారుతోంది. ఇటీవల ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ కూడా ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రారంభంలో తాను ఊహించినంత వేగంగా వైట్ కాలర్ ఉద్యోగాలు మాయం అవ్వలేదని, మానవ సహకారం ఇప్పటికీ కీలకంగానే ఉందని ఆయన అంగీకరించారు. సాంకేతికంగా ఏఐ అంచనాలు అందుకున్న సామాజిక ఆర్థిక ప్రభావాల విషయంలో మొదటి అంచనాలు పూర్తిగా నిజం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు టెక్ రంగంలో కొత్త ఆలోచన ప్రారంభం అయ్యింది. ఉద్యోగులను తగ్గించి ఏఐని పెట్టడం కాదు, ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంచడం. ఏఐను ప్రత్యామ్నాయంగా కాకుండా సహాయకుడిగా ఉపయోగించడం. ఎందుకంటే సృజనాత్మకత, క్లిష్ట నిర్ణయాలు, బాధ్యత, వ్యూహాత్మక ఆలోచన ఇవన్నీ ఇప్పటికీ మనిషి బలాలుగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగం హైప్ నుంచి వాస్తవానికి మారుతోంది. ఏఐపై పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి, కానీ ఇకపై పెట్టే ప్రతి డాలర్కు స్పష్టమైన ఫలితం కావాలని కంపెనీలు కోరుతున్నాయి. భవిష్యత్తులో విజయం సాధించేది కేవలం అత్యంత శక్తివంతమైన ఏఐను తయారు చేసిన సంస్థ కాదు, అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత విశ్వసనీయంగా మనుషులతో కలిసి పనిచేసే ఏఐని అందించే సంస్థగానే మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథ ఇప్పుడు కీలక దశలోకి చేరుకుంది. ఒకప్పుడు ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తుందని భావించిన టెక్నాలజీ ఇప్పుడు మనుషుల సహకారంతోనే ఎక్కువ విలువను సృష్టించగలదని మార్కెట్ చెబుతుంది. కంపెనీలు కూడా గుడ్డిగా ఏఐ వెంట పరిగెత్తే దశ నుంచి ఖర్చు, ఉత్పాదకత, విశ్వసనీయత అనే 3 అంశాలను సమతుల్యం చేసే దశలోకి అడుగు పెడుతున్నాయి. అందుకే ఇప్పుడు కొత్త సూత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు, సరైన విధానంగా ఏఐని ఉపయోగించగల మనిషే భవిష్యత్ ఉద్యోగ ప్రపంచాన్ని నడిపించబోతున్నారు.